హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. ఎన్నో రకాల వంటలు తింటూ ఉంటాము, కానీ కొన్ని ఐటమ్సే మన ఫేవరెట్స్ అవుతూ ఉంటాయి. అలా షూర్గా మీ ఫేవరెట్ అయ్యే ఖీర్ రెసిపీ ఇది. మామూలుగా చేసే ఖీర్లలా కాకుండా ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంది. ఆముక్తమాల్యద కిచెన్లో రెసిపీస్ అన్నీ గ్రామ్స్లోనే ఇస్తాము. చెంచాలు, గరిటెలు, గ్లాసులు, కొంచెం వేయండి, కాస్త వేయండి కొలతలతో వంటలు చేయడం కష్టం. అమెజాన్లో ఒక వేయింగ్ స్కేల్ కొనుక్కొని మీరు కూడా మా పద్ధతిలోకి రండి. రెసిపీని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు. నిజామీ ఖీర్ చేయడానికి కావలసిన వస్తువులు: ఫుల్ క్రీమ్ గేదె పాలు. వెన్న తీసేసిన పాలు వాడకండి, అస్సలు ఫ్లేవర్ ఉండదు ఖీర్లో. ఆవు పాల కంటే గేదె పాలు బెటర్ అని గుర్తుపెట్టుకోండి. నెయ్యి, వన్స్ అగైన్ గేదె నెయ్యి వాడండి. బాస్మతి బియ్యం. కిస్మిస్, గింజలు లేనివి తీసుకోండి, కలర్ ఏదైనా పర్వాలేదు. మేము డిష్ కలర్ కాంట్రాస్ట్ బాగుంటుంది అని నల్లవి తీసుకున్నాము. జీడిపప్పు, పంచదార, డేట్ సిరప్. ఇదే నేను చెప్పిన స్పెషల్ ఇంగ్రీడియంట్. ఆల్మోస్ట్ అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. మన తెలుగు వంటల్లో వాడటం నేను ఎప్పుడూ చూడలేదు, బట్ ఈ ఖీర్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ముందు బాస్మతి బియ్యం కడిగి 1 గంట సేపు నానబెట్టండి. ఇప్పుడు ఒక మందపాటి మూకుడు తీసుకొని అందులో నెయ్యి వేసుకొని అది కరిగాక జీడిపప్పు, కిస్మిస్ వేసి సిమ్లో దోరగా వేయించుకోండి. వేగాక తీసి పక్కన పెట్టుకోండి. అదే మూకుడులో మిగిలి ఉన్న నెయ్యి తీసేయకుండా పాలు పోసుకొని వాటిని పొంగించండి. పాలు పొంగాక నానబెట్టుకున్న బియ్యం వేసి మంట సిమ్లోకి మార్చి బియ్యం పూర్తిగా ఉడికే వరకు గరిటెతో పాలు అడుగు అంటకుండా తిప్పుతూ మరిగించండి. బియ్యం పూర్తిగా ఉడికాక పంచదార, డేట్ సిరప్ వేసి పంచదార కరిగే వరకు, డేట్ సిరప్ పూర్తిగా మిక్స్ అయ్యే వరకు కలుపుతూ పాలు మరిగించండి. ఈ పాటికే పాలు ఆల్మోస్ట్ సగం క్వాంటిటీకి మరిగి ఉంటాయి. ఉడికిన అన్నం క్లియర్గా పాల మీద కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించేయండి. ఖీర్కి ఒక అరగంట రెస్ట్ ఇచ్చి అలా గోరువెచ్చగా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కానీ తిని ఎంజాయ్ చేయండి. 2 రకాలుగా బాగుంటుంది. ఇంతవరకు తిన్నవాళ్ళు ఎవ్వరూ బాలేదు అని నాతో చెప్పలేదు. అలాంటి క్లాసిక్ రెసిపీ ఇది. నేను ఇచ్చిన రెసిపీ ఇచ్చినట్టు తప్పకుండా ట్రై చేయండి. షూర్గా మీ ఫేవరెట్స్ లిస్ట్లోకి చేరుతుంది. హ్యాపీ కుకింగ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాము. మీదే ఆలస్యం.